తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలో ఉన్న మల్లెమడుగు రిజర్వాయర్ 11 గేట్లను 2 అడుగులు ఎత్తివేసిన ఇరిగేషన్ అధికారులు. మల్లెమడుగు రిజర్వాయర్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి. రూపాయలు 297 కోట్లతో అభివృద్ధి దిశగా పనులు. బంగాళాఖాతంలో నైరుతి దిశగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు నిండి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరు, తిరుమల గోగర్భం డ్యాం నుండి విడుదల చేసిన నీరు మల్లెమడుగు రిజర్వాయర్కు చేరడంతో రిజర్వాయర్ యొక్క నీటి మట్టం అమాంతం పెరగడంతో అధికారులు గురువారం ఉదయం 11 గేట్లను 2 అడుగులు ఎత్తివేశారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం అధికారులతో కలిసి మల్లెమడుగు రిజర్వాయర్ను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల వలన పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మల్లెమడుగు రిజర్వాయర్ను సందర్శించి ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారని అన్నారు. 297 కోట్ల రూపాయలతో మల్లెమడుగు రిజర్వాయర్ను అభివృద్ధి చేయనున్నట్లుగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉదయ్ రెడ్డి, బుజ్జి నాయుడు, డి పుష్పనాథం, మైనార్టీ నాయకులు నవాబ్, పాడి రాజేంద్ర, మునిస్వామి నాయుడు, భాస్కర్ రెడ్డి, మహిళా నాయకురాలు మేరీ, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి దగ్గర 2-3 రోజుల నుంచి కురిసిన వర్షాలకి నిన్న రాత్రి 1 గంటకి మల్లెమడుగు రిజర్వాయర్ దగ్గర మరి గేట్స్ ఎత్తడం జరిగింది. 10 గేట్లు ఎత్తినారని చెప్పినారు. దాని కింద వాటర్ పంపించడానికి వచ్చాము. ఏ రకంగా కింద మొత్తం ఉందో అని చూసి పరిశీలిద్దామని చెప్పి వచ్చాము. మల్లెమడుగు రిజర్వాయర్ కూడా దగ్గర లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మేమందరం ఆపోజిషన్లో ఉన్నప్పుడు వచ్చి చూడడం జరిగింది. చూసాము, తిరిగాము. సార్ కూడా వచ్చి అని పరిశీలించారు. సీఎం గారు దృష్టి మీద మల్లెమడుగు మీద ఉంది, బాలాజీ రిజర్వాయర్ మీద ఉంది. ఎస్ఎస్ కెనాల్ కూడా చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు ఇంత ముందర, ఎలక్షన్స్ ముందర. సో ఆయనకి ఉన్న కృతజ్ఞత ఏంటంటే ఈరోజు నన్ను పర్సనల్గా వెళ్ళి చూసామని చెప్పడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా మనం దాన్ని రివైజ్ ఎస్టిమేట్ చేసుకుని 297 కోట్లతో రివైజ్ ఎస్టిమేట్ పంపించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంది. అట్లనే కింద కూడా 30 గ్రామాలు ఏమైనా ఉన్నాయంటే అవి చూసాం. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వాళ్ళ కూడా కోవిడ్ రావడం జరిగింది. అవన్నీ కూడా కట్టగట్టి ఎక్కడ నీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కాలనీ లోపల పోకుండా కూడా చేయడం జరిగింది. సో కొన్ని చోట్ల పంట నష్టం అయితే కొంచెం జరిగినట్టు అనిపిస్తూ ఉంది. ఒకసారి నేను కూడా రేపటి నుంచి తిరిగి చూసి ఆ పంట నష్టం కూడా ఏ రకంగా జరిగింది అనేది కూడా చేస్తాను. అట్లనే అది టౌన్లో కావచ్చు, అన్ని మండలాల్లో కావచ్చు, ఇంక్లూడింగ్ రేణిగుంటలో ఒక దగ్గర ఇష్యూ వచ్చింది. అంబేద్కర్ కాలనీ అక్కడ ఇష్యూ వచ్చింది. ఎందుకంటే రైల్వే ట్రాక్ది పని జరుగుతుంది కాబట్టి అక్కడ ఇష్యూ వచ్చింది. దాని వల్ల కూడా ఎస్సీ గారితో మాట్లాడాను. క్లియర్ అయిపోయింది. ఎక్కడ కూడా ఇంత వర్షం పడ్డా కూడా ఒక టీమ్ మేనేజ్మెంట్తోని టోటల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ చేశాను. టోటల్గా అందరితోని ఎంపీడీఓస్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓస్ కావచ్చు, పోలీసు, అన్ని వ్యవస్థతో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అందరు డిపార్ట్మెంట్స్, ఈఎస్సీలు అందరితో అందరు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. మీరు చూసుంటారు. బ్రహ్మాండంగా అందరు టీం వర్క్ చేసి బాగా పనిచేశారని చెప్పి వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పింది మాకు, డోంట్ డూ హార్డ్ వర్క్, డూ స్మార్ట్ వర్క్ అని. సో ఎక్కడున్నా సరే ఇంట్లో కూర్చొని పని చేయొచ్చు. సో ఆ రకంగా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, కూడా బాగా పనిచేశారు. ఇది కూడా నీళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. ఇంకా వర్షాకాలం ఇప్పుడు ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి, కానీ అది ఎట్లుంటే చూసి దగ్గరుండి రివ్యూ చేస్తాం. థ్యాంక్ యూ.